హాయ్ మై టు ఫ్యామిలీ. ఇదైతే నా మార్నింగ్ రొటీన్ అయితే నేను వీడియో తీశాను చూడండి. ఏం సిద్ధ ఏమైంది? ఇప్పుడు ఇందాక ఇద్దరిని ఎత్తుకున్నా, నాకు అయిపోయింది. నా మార్నింగ్ టిఫిన్ అయితే ఇడ్లీ. ఇంట్లో వేసిన ఇడ్లీ కదా, చాలా చిన్నగా ఉంటాయి, కడుపు కూడా ఉండదు, అందుకని 4 తింటాను. ఈ చట్నీ ఆ చట్నీ అని ఏం లేదు, ఇంట్లో ఏ చట్నీ ఉన్నా తింటాను. అక్క అయితే అలా కాదు, పల్లీల చట్నీ కావాలి అంటది. ఇంట్లో అయితే అక్క మామిడికాయ పచ్చడి చేసింది కదా, అంటే చిన్న చిన్న ముక్కలు కోసి ఆవకాయలాగా చేసింది, దాన్ని వేసుకుని తినేస్తున్నాను. చేస్తుంది కదా, వడియాలు వేయాలి. వాటు ఇవాళ ఈరోజు సగ్గుబియ్యం వడియాలు. నీళ్ళ నానబెట్టుకున్న సగ్గుబియ్యం. నిన్నట్లాగా బియ్యం పిండి కూడా 2 గ్లాసెస్ తీసుకున్నాను. నీళ్ళు అయితే పొర్లిపోతున్నాయి. ఇప్పుడే సగ్గుబియ్యం కూడా వేసేద్దాం, ఎందుకంటే అవన్నీ బాగా ఉడకాలి కదా. ఉప్పేసేద్దాం ఇప్పుడే. చాలు. ఇది కూడా వేసేద్దామా? కరివేపాకు, పచ్చిమిర్చి, జీలకర్ర మొత్తం కలిపి మిక్సీ చేసేసా. ఇక కారం అనేది లేకుండా ఇలా పచ్చిమిర్చి సరిపోతుంది. ఈరోజు కరివేపాకు హెల్దీ కదా. చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా. ఒక 10 మినిట్స్కి మన వడియాల పిండి అయిపోయింది. ఇంకా వెళ్ళి వడియాలు పెట్టుకోవటమే మేడ మీద. నా వడియాలు వేయటం చాలా లేట్ అయిపోయింది, సో అందుకని ఈరోజు ముందుగానే మేల్కొని రెడీ చేసేసాను పిండి. ఇంకా నేను ఒక్కదాన్నే పైకి వెళ్ళి ఇవన్నీ వేసేయాలి. నేనైతే ఒక చీర పరిపించి దాన్ని తడిపించి వేసేసాను. పిండి అయితే 2 గిన్నెలు అయింది. పెద్ద గిన్నె తీసుకున్నాను ఈసారి, నేను ఒక్కదాన్ని అని చెప్పి పెద్ద స్పూన్ తీసుకుని గబగబా వేసేసాను. ఆ చీర అంతా సరిపోయింది. రేపు మాత్రం 2 చీరల మీద 2 మంచాల మీద వేసి లాగేస్తాను. ఇలా కొంచెం కొంచెం వేయలేకపోతున్నాను. 2 మంచాలు ఒకేసారి ఇస్తే ఒక రోజుతో పని అయిపోద్ది. ఎండ కూడా బాగానే వస్తుంది కదా, సమ్మరే కదా, చలికాలం కాదు కదా అని చెప్పి వేద్దాం అనుకుంటున్నాను. మీలో ఎవరైనా మన ఛానల్ మొదలుగా చూస్తున్నట్టే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా ఉంటుందని కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కింద ఆల్ అనే బెల్ బటన్ ఉంటుంది, నోటిఫికేషన్ వస్తుంది. బెల్ బటన్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ వస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ నోటిఫికేషన్స్ ద్వారా మీకు వస్తాయి. అయితే ఇది వ్లాగ్స్ చేయమన్నారు కదా, కామెంట్స్లో మీరు ఏం చెప్తే అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తున్నాను. వ్లాగ్స్ చేయమని చెప్పి ఒకరు కామెంట్ చేశారు, సో వ్లాగ్స్ చేద్దామని అనుకుంటున్నాను. చూడని వాళ్ళు ఉంటే మన ఛానల్కి వెళ్ళి వీడియోస్ చూసి ఏ కంటెంట్ అనేది బాగుంది అని అంటే అలాంటి కంటెంట్ చేద్దామని అనుకుంటున్నాను. మన సబ్స్క్రైబర్స్ ఏవైతే కామెంట్స్ చేస్తారో అలాంటి కంటెంటే నేను చేద్దాం అనుకుంటున్నాను. మీరు నచ్చితేనే కదా మనకి లైక్ అనేది ఇచ్చేది లేదా కామెంట్ చేసేది.